దేవుడు అన్నాడు, నా సంఘానికి నేను తండ్రిలాగా ఉంటాను అంటున్నాడు. అందువల్లే ఎవరు కూడా మేము అనాథలము, మాకెవరు లేరని అనొద్దు. యేసు ప్రభు అంటారు, నా బిడ్డలు వాళ్ళు కుంటివారైనా, గుడ్డివారైనా, పేదవారైనా నన్ను నమ్ముకున్న తర్వాత వారు నా బిడ్డలే, నేను తండ్రిలాగా ఉంటాను వాళ్ళకి అంటున్నాడు. మీ పిల్లలు ఎవరైనా మీకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బయటికి పక్కింట్లో తీసుకెళ్తే పిల్లల మీద కోపడతారు, అంతకన్నా ఎక్కువ కోపం ఎవరైనా పడతారండి, తీసుకెళ్ళాలి. నాకు చెప్పకుండా నా పిల్లల్ని మీరు ఎక్కడికో తీసుకెళ్ళడం ఏంటి, మాకు ఇష్టం లేని వాటికి మా పిల్లల్ని తీసుకెళ్ళడానికి మీరే అడుగుతారా లేదా? నీ ఆత్మీయ జీవితానికి, నీ పరిశుద్ధ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి నీలో ఉన్న మనిషి గుణగణాలు దుష్టుడు దొంగిలించడానికి వస్తే దేవుడు పోట్లాడడానికి వస్తాడంట. కోడి తన పిల్లల మీద ఎంత పట్టుదల ఉంటుందో, మరి సింహం తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంత పౌరుషం కలిగి ఉంటుందో, జీవం గల దేవుడు తన సంఘాన్ని కాపాడుకునే విషయంలో రోషం కలిగిన దేవుడిగా దిగొస్తాడట. నువ్వు అనొచ్చు, ప్రభువా నా ఇష్టం నాదంటే, ఎవరు చెప్పారు నీ ఇష్టం నీదని? నీవన్నీ కూడా నావి, నాయన్నీ కూడా నీవి. నీకు పరలోకం ఇచ్చాను, నా రక్తం ఇచ్చాను, నా ప్రాణం ఇచ్చాను, అన్ని నేను ఇచ్చినప్పుడు నువ్వు నాకు సమయం ఇవ్వవా? పోట్లాడతాడండి దేవుడు. నా పిల్లల మీద నాకు హక్కు ఉంది అంటాడు. లోకస్తుల దగ్గరికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వస్తాడైనా? మన దగ్గరకు వస్తాడు. నా పిల్లల మీద నాకు హక్కు ఉంది, నాకు లేదా? నేను నా రక్తం ఇచ్చి నేను కొనలేదా? నా వారైనప్పుడు మీరు ఎందుకు ఇటువంటి క్రియలు చేస్తారని దేవుడు నీతో పోరాడతాడు, ఆయన నీతో పోట్లాడతాడు. నువ్వు మాట వినకపోతే నీ ముక్కును పిండి గాలం వేసి ఆయన పాదాల దగ్గర పడేస్తాడంట. విననొల్లని స్థితిలో ఉంటే ఎలాంటి దండోపాయం చేయాలో దేవునికి బాగా తెలుసు అన్నమాట. ఏ విధము చేతైనా నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళే తుది నిర్ణయమై ఉన్నది దేవునికి. దేవుడు అన్నాడు, నా సంఘానికి నేను తండ్రిలాగా ఉంటాను అంటున్నాడు.